దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నతమ్ములలో జగడములు పుట్టించు వాడును. ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవునికి అసహ్యం కలిగించేవి. దేవునికి ఏం కలిగించేవి? సంతోషాన్ని కలిగించేవి కాదు, అసహ్యాన్ని కలిగించే 7 మాటల గురించి ఇక్కడ రాయబడి ఉంది. అవేంది? అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, కళ్ళలంటే అబద్ధాలాడే నాలుకలు, రాదులను చంపే చేతులు. నిరపరాధులు అంటే ఎవరోళ్ళు? అమాయకులు, అన్యం పుణ్యము ఎరిగినటువంటి వాళ్ళు, మంచోళ్ళు. ఒక రకంగా ఎత్తుకుంటే మంచోళ్ళని చంపే చేతులు, దుర్యోచనలు యోచించే హృదయం, దుర్మార్గంగా ఆలోచించే హృదయం, కీడు చేటుకు త్వరపడి పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధ సాక్షులు, అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవాడు. ఇవన్నీ కూడా సృష్టికర్త అయిన దేవునికి అసహ్యాన్ని కలిగించే పనులు. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళని దేవుడు అసహ్యించుకుంటాడు. అసహ్యించుకునే దేవుడు ఆశీర్వదిస్తాడా? అసహ్యించుకునే దేవుడు మన వైపు చూస్తాడా? కైలాడు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదివిన మాటల్లో మనం గమనించినట్లయితే, ఎవరిలైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో, ఏ లక్షణాలు అవి? అహంకార దృష్టి, అబద్ధాలాడే నాలుకలు, నిరపరాధులను చంపే చేతులు, దుర్యోచనలు యోచించే హృదయం, కీడు చేటు పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధ సాక్షులు, అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవారు. మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడే కదా. దేవుని రూపంలో, దేవుని పోలికలో మనం సృష్టించబడి ఉన్నాం. పుట్టించిన దేవుడే అయితే ఇలాంటి లక్షణాలు మానవుల్లో ఎందుకు వచ్చాయి? ఆ సృష్టిలో ఏమన్నా లోపం ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, దేవుడు ప్రతిదినం కూడా భూమి ఆకాశాన్ని సృష్టించి మంచిదిగా ఉందన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించి మంచిదిగా ఉందన్నాడు. ఆయన 6 దినాల్లో సృష్టించింది అంతా కూడా మంచిగానే ఉంది. మరి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి మనుషులు ఎంచుకున్నారు. వీళ్ళని చూసి దేవుడు అసహించుకోవటం ఏంటి? ఒకసారి మనం వాస్తవాన్ని మనం గమనిస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనకు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29లో అన్నాడు, ఇది ఒక్కటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని ఉన్నారు. దేవుడు ఎలా పుట్టించాడు? యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, భయభక్తులు ఉన్నాయి, నీతి ఉంది, మంచి లక్షణాలే. దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలతో మానవుని కూడా పుట్టించాడంట. ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన మనస్సు అన్నీ అవే. కానీ ఎప్పుడైతే ఇలా పుట్టించిన మానవుడు ఆయన వివిధ తంత్రాలు ఎందుకు కల్పించుకోవాల్సి వచ్చింది? ఒకసారి మనం ఆది కాండంలో మనం గమనిస్తే, దేవుడు 2వ అధ్యాయంలో మొట్టమొదటి మానవుడైన ఆదామవ్వల్ని సృష్టించిన తర్వాత దేవుడు అన్నాడు, ఏదేను తోటలో ఉన్న ఈ ఫలాలన్నిటినీ తినండి, మీరు ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు, ఒకవేళ మీరు తింటే దాన్ని చస్తారు మీరు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఖండితంగా ప్రభు చెప్పాడు, మిగతా పండ్లన్నీ ఉన్నాయి, అన్ని రకాల పండ్లను అక్కడ వేసి ఇవన్నీ తినండి, ఆ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దు అన్నాడు.
అయితే ఈ 3వ అధ్యాయంలో సాతాను మరి స్త్రీ దగ్గరకు వచ్చి ఏదన్నా తినొద్దు అన్నాడా అన్నాడు. అవును, ఆ తోట మధ్యలో ఉండే ఫలాన్ని తినొద్దని దేవుడు చెప్పాడంటే సాతాను అంటాడు, అది తినే దినములో మీకేమొస్తుంది తెలుసా? మంచి చెడ్డల ఈ 3వ వచనం నుంచి 3 నుంచి 5 దాకా చదువు. మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవుడు తినొద్దు, తింటే సస్తారని చెప్పాడు. సైతాన్ అంటాడు, మీరు తినండి, దేవదూతలాగా ఉంటారన్నారు. ఎవరి మాట వినాలా? సృష్టించింది ఆయన, ఈ పీల్చే గాలైనా మరి ఆహారమైనా నీళ్ళైనా ఆయన నుంచి పొందుకొని ఆయన మాట వినాల్సిన మానవుడు ఆ స్త్రీ ఆ సైతాన్ చెప్పిన మాట వింది. సైతాన్ అన్నాడు, మీరు చావరు, మొట్టమొదటి మాట మీరు చావరు, మీరు మంచి చెడ్డలో తెలిసిన ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు అన్నాడు. పండు తినేటప్పటికి వాళ్ళకి మంచి చెడ్డ జ్ఞానం వచ్చేసింది. ఒరే, సైతాన్ చెప్పిందే కరెక్ట్ ఉన్నట్టుందే, దేవుడే అబద్ధంలాగుందే అనిపించింది. అనిపించి ఆ మొదటి పాయింట్ ఏమో కరెక్ట్గా అనిపించింది, కానీ 2వ పాయింట్ దేవదూతల్లాగా ఉంటారు అనుకుంటే దిగంబర్లాగా ఒకరికొకరు కనపడుతున్నారంట. దిగంబర్లాగా ఉన్నావేంటి? ఇంతవరకు దేవుని మహిమతో నింపబడిన వాళ్ళు, ఆ మహిమ అనేది ఇప్పుడు పాపం చేసిన వెంటనే మహిమ వెళ్ళిపోయింది. వాళ్ళు దిగంబర్లని సత్యాన్ని గుర్తించి ఆకుల్ని కప్పెట్టుకునే దానికి ఆ తోటలో మధ్యలో పారిపోయారంట. దేవుని మహిమతో నింపబడి దేవుని రూపంలో ఉన్న మానవుడు అపవాది మాట విని దిగంబరిగా మారిపోయి దేవదూత ఏం కాల వాళ్ళు పారిపోయి దేవుని స్వరాన్ని పారిపోయే పరిస్థితి వచ్చేసింది. మా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఈ భూమిని శపించాడు. మనం 3వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ భూమిని శపిస్తూ, ఈ భూమి ఇది ముండ్ల తుప్పలను 18వ వచనం గచ్చ పొదలను నీకు మొలిపించును. ఏం చేస్తుంది? ముండ్ల తుప్పలు వస్తాయి, గచ్చ పొదలు వస్తాయింది. అవును, కర్తమ చెట్లు వద్దంటే వస్తుంటాయి. ఎందుకు? ఇవన్నీ దేవుడు రావాలని కోరుకోవాలా, మానవుడు ఆజ్ఞను అతిక్రమించేవి కాబట్టి ఇవన్నీ వచ్చేసినాయి. వాటిని తీసుకోవటమే పెద్ద పని అయిపోయింది. భూమిని శపించాడు, మానవుని కూడా శపించాడు. అందుకని మానవుడు సైతాను మాట విన్నాడు కాబట్టి ఎవరి లక్షణాలు వచ్చేసినాయి? ప్రేమ, సంతోషము, సమాధానం, ఆనందం అని దేవుని గొప్ప లక్షణాలు ఉండాల్సిన ఈ మానవుల్లో కోపం, పగ, ద్వేషం, అసూయ ఇలాంటి అపవాది లక్షణాలు వచ్చేసింది. అందుకని ప్రసంగిలు అన్నాడు, దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ మానవుడు దాన్ని నిలుపుకోలేక అపవాది చేతులు బందీగా అయ్యాడు. అందుకు అపవాది మాట విన్నాడు కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలైతే ఉంటాయో వాళ్ళందరినీ దేవుడు అసహ్యించుకుంటాడు అనేది మనకు వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇదను ఆ మాటల్లోని మనం సమయం చాలదు, కానీ ఉన్న సమయాన్ని బట్టి మనం కొన్ని మాటలన్న మనం ధ్యానించేదానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిది అహంకార దృష్టి. అహంకారంతో శరీరంలో అహంకారం ఉంటే ఏ పార్ట్ గుండా బయటకు వస్తుంది? అది అక్కడనే ఉంది. అహంకార దృష్టి ఈ చూపు కనపడిపోతుంది. అహంకారం వీడికి ఉందనేది చూపు కనపడిపోతుంది. అందుకని సామెతలు 21:4 దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల అహంకార దృష్టి హృదయం ఎప్పుడైతే గర్వంతో ఉంటుందో
అప్పుడు దృష్టి అహంకారంతో నిండినవాడుగా ఉంటాడు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, అహంకారంతో నిండిన ఈ మానవుడికి వాడి ఇష్టానికి దేవుడు వదిలేయలేదు. సృష్టించిన దేవుడు ఎప్పుడు కూడా మానవుణ్ణి నీ బతుకు నువ్వు బతికిపోరా అనరు. ఇప్పుడు పక్షులు ఉన్నాయి, పందులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. దేవుడు సృష్టించాడు, వాటి బతుకు వాడు బతుకుతున్నాయి. కానీ మనకు 105వ కీర్తనలో అక్కడ కీర్తనలో అన్నాడు, ప్రతి జీవిని తృప్తిపరుస్తున్నాడంట ఆహారం ఇచ్చి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే చీమలు కూడా దేవునికి పోషణలో అవి ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గర్వంతో నిన్న మానవుడి విషయంలో దేవుడు ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 31. సైన్యములకు అధిపతినగు యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధునై ఉన్నాను, నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. హల్లెలూయా. గర్వము, నా ఇష్టము, నాకు బాగా మరింత ఉంది, నాకు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, మంది ఉన్నారు, నా ఇష్టం అని ఎవడన్నా గర్వపడుతుంటే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధునై ఉన్నాను. నీ విరోధిగా ఉన్నటువంటి నీవు, దేవునికి విరోధిగా ఉన్న నీకు ఒక దినాన్ని నిర్ణయించాడు, నిన్ను శిక్షించే కాలం కూడా వస్తుందని చెప్పాడు. వదిలేయలేదు అన్ని. ఈ గర్వానికి ప్రతిఫలంగా నిన్ను శిక్షించే కాలం ఉంది అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా మనకు ఓబద్య 1వ అధ్యాయం 3-4 వచనాల్లో అంటాడు, పర్వతముల మీద ఆసీనుడవై ఉండ కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకునువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటాడు, నువ్వు పక్షిరాజంతా ఎత్తుగా నువ్వు మేళ్ళు మిద్దెలు కట్టుకొని అక్కడి నుంచి నన్ను ఎవడు పడదోస్తాడు అని గర్వంతో ఉండే నీకు నేను అక్కడి నుంచి పట్టుకొని లాగితే ఆడబడతావు, నువ్వు నేల మీద పడిపోతావు. అందుకే అన్నాడు, అంత ఎత్తులో నువ్వు ఉన్నావు, అంత ఆరోగ్యంగా ఉన్నావు, అంత సమృద్ధి ఉంది, హృదయంలో గర్వం ఉంది, ఆడబడతావు నువ్వు. ఆడ నుంచి తోసానంటే బోళ్ళ భూమి మీద అపవాదిని కూడా నిత్య పరలోకంలో ఉన్న అపవాదిని ఆడ నుంచి తోస్తే ఆడబడిపోయింది. పరలోకం నుంచి తోస్తే భూమి మీద పడిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వానికి గర్వహృదయం ఎవరికైతే ఉంటుందో ఆడు ఎంత ఎత్తులో ఉన్నా, ఎంత లావులో ఉన్నా, ఎంత బలంతో ఉన్నా, అక్కడ నుంచి నేను కిందకి వేస్తాను, జాగ్రత్త. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? మనలో అహంకార దృష్టి, గర్వ హృదయం అనేది ఉండకూడదు. ఉంటే దాని మీద దేవుని ఉగ్రత అంత తీవ్రంగా ఉంటుందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పూర్వం పరిశుద్ధ గ్రంథంలో నా ఇష్టం అహంకారంతో వీగిపోయినటువంటి వాళ్ళ జీవితాల్లో 1 రాజులు 18:4 ఆహాబు భార్య పేరు ఏమిటి? యెజబెలు. ఆమె రాణి అయినందుకు గర్వం వచ్చేసింది ఆమెలో. నా దేశంలో దేవుని ప్రవక్తలు ఎవడుండే దానికి లేదని అందరినీ చంపేసింది. దేవుని ప్రవక్తలందరినీ చంపేసింది. తర్వాత ఇంకొకటి గమనిస్తే యెషయా గ్రంథం 37లో అష్షూరు రాజు అక్కడ మాట్లాడుతూ, నేను ఈ దేశాలన్నీ రాజ్యాలన్నీ జయించేశాను, వాళ్ళ దేవుళ్ళు కానీ వాళ్ళ దేవతలు కానీ నన్నేమీ చేయలేకపోయారు. ఆ దేశాలన్నిట్లో కూడా దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నన్ను ఏం చేయలేకపోయారని 10వ వచనంలో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. చాలు. ఇక్కడ దేవుడు, దేవాతి దేవుడైన ప్రభువుని గురించి మాట్లాడుతూ, నువ్వు నమ్ముకొని ఉన్న నీ దేవుడైన యెహోవా చేతిలో నుంచి కూడా నిన్ను
నేనే విడుదల పొందలేనని అనుకుంటున్నావా? వాళ్ళు ఏం చేయలేకపోయారు, మీ దేవుడు కూడా నన్ను ఏం చేయలేడు అని మాట్లాడుతూ మనకు 36వ అధ్యాయం 20వ వచనంలో ఇంకా క్లియర్గా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఎప్పుడైతే గర్వంతో మాట్లాడినటువంటి ఈ అషూరు రాజు మాటలు ఇక్కడ మనం ఇదే అధ్యాయము 23వ వచనంలో అన్నాడు, నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునే కదా. ఏం చేసావు నువ్వు? గర్వించావు, దూషించావు. మనుషుల్ని దూషించడం చాలక దేవుణ్ణి కూడా నువ్వు దూషించావు. అందుకని దేవునికి కోపం వచ్చినటువంటి దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఇక్కడ 28లో అన్నాడు, బయలు వెల్లుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఇక్కడ అంటాడు, నీవు కూర్చోవటం, నువ్వు లేవటం, నీ స్థితి అంతా నాకు తెలుసు. నా మీద వేసిన రంకెలు, నువ్వు చేసిన కలహం నా చెవుల్లో వచ్చింది. నా గాలం నీ ముక్కుకు తగిలిచ్చేస్తా. ముక్కుకు తగిలిస్తే చేప ఏమవుతుంది? తనకలాడుతా ఆడనే ఉంటుంది. కళ్ళెం వేసిన గుర్రం ఏమవుతుంది? కదలలేదు, నిలబడిపోవాల్సింది. అందుకే దేవుడు కోపంతో అన్న మాటలు, నీ ముక్కుకి నా గాలం వేసేస్తాను, నా కళ్ళు నీ నోటికి బిగిచ్చేస్తాను. ఎందుకు? నువ్వు మనుషుల్ని అన్నట్లు నన్ను అన్నావు కదా, నువ్వు నా కోపం తెప్పించావు, కాబట్టి నేను నీకు ఉగ్రత ఇది చూపించబోతున్నాను అన్నాడు. ఆ అధ్యాయమంతా చదివితే ఆయనకొక్క సావు చనిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గర్వ హృదయం అనేది, అహంకార చూపు అనేది దేవునికి ఏహ్యమైంది. అందుకే ఆయన అలాంటి వాళ్ళ విషయంలో నేనే నీకు విరోధినని చెప్తున్నాడు. ఈరోజు మనం యూట్యూబ్లో చూసే వాళ్ళకి మనం గమనించినట్లయితే ఒక్కొక్కరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీద, యేసు ప్రభు మీద ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు? చాలా మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుకుంటారు ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల చేత కొట్టబడ్డాడు, ప్రాణం పెట్టాడు కదా, ఆయన ఏముందలే అనుకున్నారేమో. అప్పుడు దేవుని బిడ్డలేదా, అదే దేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడు, ఆనాడు అషూరు రాజు ఆయన బిర్రవీగిన దానికి ఆయన ముక్కుకి గాలం తగిలించిన దేవుడే ఈరోజు మారిన మార్పు చెందని దేవుడు. కాబట్టి బిర్రవీగే వీళ్ళ మాటలన్నీ వింటా దేవుడు. అందుకే వీళ్ళ మాటలన్నీ నేను వింటున్నా, అవన్నీ కూడా నా చెవులకు దొస్తుందని దేవుడు ఇక్కడ మరి ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు తీర్చిన దేవుడు వీళ్ళకు కూడా తీర్పు తీర్చేదానికి సిద్ధంగా ఉన్నాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రను ఒకసారి గమనించినట్లయితే దేవుని కార్యాలు చూసి భయపడాల్సిందే కానీ విర్రవీగేదానికి ఎవ్వరికి అవకాశం ఇవ్వలా దేవుడు. అందుకని మొదటి ప్రధానమంత్రి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి ఈ మత శాంతవాదులంతా అప్పుడే వెళ్ళి క్రైస్తవం అనేది విస్తరిస్తుంది కాబట్టి దాన్ని నిర్మూలన చేద్దాం అని అన్నప్పుడు ఆయన అన్నాడు, చరిత్ర ఆయన చదివాడు, ఆయన అన్నాడు, క్రైస్తవం అనేది ఒక నిద్రిస్తున్న సింహం లాంటిది, దాన్ని మీరు మేలుకొల్పొద్దు. మేలుకొల్పితే సింహాన్ని ఏమవుతుంది? చీల్చేస్తుంది చెప్పాడు ఆయన. ఆయన టైంలో ఏం చేయలేకపోయారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో చేసేద్దాం అనుకున్నటువంటి వాళ్ళ జీవితాల్లో చరిత్ర నుంచి ఏం కాల, ఎప్పటికి కూడా ఏమీ కాదు. ఇప్పుడు కూడా స్టేట్మెంట్లు చాలా వస్తూ ఉన్నాయి, అసలు ఈ క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేస్తాం మా దేశంలో. వేరే నీ బాబుల వల్ల గాల, మహారాజుల వల్ల కాంది, ఎవడి వల్ల కాదు. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అహంకార దృష్టి అనేది దేవుని ఉగ్రతకు అలా తావిస్తుంది, దేవుని కోపాన్ని రేపుతుంది. ఎవరి జీవితంలోనైనా ఒకవేళ అహంకార దృష్టి ఉంటే అది దేవునికి కోపాన్ని తెప్పిస్తుందని. మనం దేవుని కోపం కాదు, ఆయన ఆశీర్వాదమే కావాలా, ఆయన కృపే కావాలా, ఆయన కనికరమే మనకు కావాలి. కానీ కోపంని తట్టుకోలేము, సృష్టియే తట్టుకోలేకపోయింది. ఆయన కోపంతో మరి గాలిని గట్టిగా వదిలితే సముద్రం పాయలైపోయిందంట. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? కాబట్టి మనం అసలు తట్టుకోలేము. రెండవ మాట గమనిస్తే కళ్ళలాడే నాలుక. కళ్ళలాడే నాలుక, కళ్ళలంటే అబద్ధాలాడే నాలుక. మనం ఫస్ట్లోనే మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు మొట్టమొదటిసారిగా సృష్టి యావత్తుని నిర్మాణం చేసి మానవుడిని, ఆదాముని అవ్వని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత మరి సాతాను అవ్వ దగ్గరకు వచ్చి అంటుంది, మరి ఏదన్నా తినొద్దు అన్నాడా అంటే పలాంటి పండు తినకూడదు, చస్తామని చెప్పారు. మరి సాతాను సావనే సావరు, మీరు దేవదూతలు అయిపోతారంటేనే అబద్ధం చెప్పింది. అబద్ధాన్ని నమ్మి వాళ్ళు పాపం చేసినప్పుడు మరి వాళ్ళు శాపానికి గురైపోయి దేవుని నుంచి దూరం అయిపోయారు. ఈరోజు సర్వమానవాళ్ళందరికీ అపవాదిని బట్టి పాపంలో పడిపోయారు. మనుషులందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ సంప్రాప్తమైంది. రోమ 5:12 అంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అబద్ధం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది? అది సృష్టి ప్రారంభం నుంచి కూడా అబద్ధాన్ని స్టార్ట్ చేసింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యం 5వ అధ్యాయాన్ని ఒకసారి మనం తీస్తే, ఈ 5వ అధ్యాయంలో మనం 4వ అధ్యాయము 32 నుంచి మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరణం జయించి లేచిన తర్వాత ఆయన 40 దినాల వరకు భూమి మీద చాలామందికి కనిపించారు. 500 మంది కంటే ఎక్కువ మంది చూస్తునేటప్పుడు ఆకాశానికి ఆరోహణమయ్యాడు ఆయన. ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ చూసినటువంటి అనేక మంది ప్రభువుని విశ్వసించారు. విశ్వసించినటువంటి వాళ్ళందరిలో వాళ్ళకి ఎలాంటి మనసు వచ్చిందంటే, ఈ అపోస్తుల కార్యం 4:32 నుంచి మీరు చదివినట్లయితే, వాళ్ళందరూ భూములు ఉన్నోళ్ళు, భూములు, ఇండ్లు, ఆస్తులు, పొలాలు అన్నీ కూడా అమ్మి ఆ డబ్బంతా తీసుకొచ్చి దైవజనుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇదంతా ఉంది, ఎంత ఉన్నా మేమేముంది, తింటాం పోయేదే కదా, ఇదేదో దేవుని పరికి ఖర్చు పెట్టండి అని వాళ్ళందరూ ఆ డబ్బంతా దైవజనుల పాదాల మీద పెడితే, డబ్బుని అందరూ సమిష్టిగా వాడుకుంటూ దేవుని పనిలో ముందుకు వెళ్ళారు. ఈ 5వ అధ్యాయం మనం మొదటి నుంచి గమనిస్తే, అననీయ సఫీరాలని ఒక భార్య భర్తలు కూడా ఏం చేశారంటే, మనం కూడా మన పొలాన్ని అమ్మేసి దేవుని పని కొరకు ఇద్దాం, అందరు ఇస్తున్నారు కదా, అందరు ఇస్తున్నారని మనం చేయకూడదు. మన హృదయం ప్రేరేపిస్తే ఆశీర్వాదమే కావాలంటే మనం చేయాలి. ఎందుకంటే వీళ్ళు నష్టపోయారు, తీవ్రంగా నష్టపోయారు. ఎలా నష్టపోయారు మనం గమనిస్తే, వాళ్ళు కూడా పొలం అమ్మేశారు. భార్య భర్తలు కలిసి పొలం అమ్మారు. పొలం అమ్మిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, డబ్బు అంతా ఇచ్చేస్తే మనం ఏదైనా పండ్లు తినాలనుకుంటే డబ్బు ఇస్తాడు, మళ్ళీ వాళ్ళని అడుక్కోవాలి కదా, రాగం వస్తే మనకు డబ్బులు ఇస్తాడు అని అనుకున్నారేమో తెలియదు. అందుకనే వాళ్ళు ఆలోచన చేసి కొంత డబ్బును వాళ్ళు మిగిలించుకొని ఇంట్లో పెట్టుకొని మిగతా దాన్ని తీసుకొని వెళ్ళారంట దైవజనుల దగ్గరికి. తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు పేతురు గారు అన్నాడు, మీ భూమి ఎంతకే అమ్మారా? మనం 2వ వచనంలో గమనిస్తే ఎంతకే అమ్మారా అని అంటే, అననీయ అన్నాడు, అవునయ్యా ఎంతకే అమ్మాము అని అన్నాడు. దానికి 3వ వచనంలో పేతురు గారు అన్నాడు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించును?
ఎందుకు ప్రేరేపించబడింది నీ హృదయం సాతాను ఆలోచనతో? నువ్వు అమ్మావు, ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా ఇవ్వచ్చు. నేను ఇవ్వనయ్యా అంటే ఇవ్వకు, బలవంతం ఏమీ లేదు. అందరూ అమ్ముతున్నారు అని నువ్వు అమ్మేది ఏంది? అందరూ ఇస్తున్నారని నువ్వు మళ్ళీ దాచుకునేది ఏంది? అందుకని పేతురు గారు, సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించింది, సాతానుకి నువ్వు ఎందుకు లోబడ్డావు అని నేను మాట్లాడుతున్నప్పుడు అననీయ అక్కడే పడి చచ్చిపోయాడంట. ఆ మాటలు వినటం కానీ అననీయ పడి చచ్చిపోయినప్పుడు పరిచారకులు వచ్చి అననీయాను తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఆయన భార్య సపీరాలో వచ్చింది. సపీరా వచ్చినప్పుడు మళ్ళా దైవజనుడు అన్నాడు, అమ్మా ఇంటికి అమ్మారు భూమిని? అవునయ్యా, ఇద్దరు మాట్లాడుకొని ఉన్నారు కదా. అవునా అని అన్నప్పుడు, నీ భర్తను మోసుకెళ్ళిన వారి పాదాలు వాకిట్లో ఉన్నాయి, నిన్ను కూడా తీసుకెళ్తారు అనగాల్ని అక్కడే పడి చనిపోయారు. దేవుని బిడ్డలారా, అందుకని హృదయంలో ప్రేరేపించిన కొలది విశ్వాసులు దేవుని కానుకలు ఇవ్వచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మనం మోషే కాలంలోనైనా, మరి సేవకుల కాలం, రాజుల కాలంలోనైనా వాళ్ళు దేవుని మందిరానికి ఎవరు ఇవ్వాలని ప్రేరేపించబడ్డారో వాళ్ళు ఇవ్వండి. అందరికడ గుట్టపోయి మీరు తీసుకురండి, ఇప్పటిలాగా ఇంత పర్సెంట్ ఒక్కొక్క ఇల్లు అని చెప్పి చెప్పలే. వాళ్ళు బుద్ధి పుట్టిన వాళ్ళు వచ్చి తెచ్చిమన్నారు, బుద్ధి పుట్టిన వాళ్ళు అప్పుడు తెచ్చారు. మన పరిచర్య కూడా మీకు ఇష్టమైన వాళ్ళు, హృదయంలో ఇవ్వాలనుకున్న వాళ్ళు అన్నాం. చాలామంది ఇగిపోయినా నష్టపోలే. దేవుని పని మనం ఎప్పుడన్నా ఆరోపరగా చేసిన అనుభవం మనకు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ వాళ్ళు ఆ పని చేసిన దానికి, అబద్ధం చెప్పిన దానికి వాళ్ళు ఏమైపోయారు? ఇద్దరు బడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కళ్ళలాడే నాలుక ఎంత ప్రమాదకరమైంది అన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు విశ్వాసుల జీవితాల్లో అబద్ధాలు చెప్పే నాలుకలు ఉండకూడదు. లోకంలో ఎటు చూసినా అబద్ధం చెప్పనోడు ఎవడన్నా ఉంటాడా? ప్రతి ఒక్కడు అబద్ధాన్నే చెప్తాడు. మంచి పండ్లు అంటాడు, వాడికి వెనకాల తిప్పితే కొన్ని నలుగు ఉంటాయనేటి ఇటు దోషేస్తాడు, కవర్లు ముడేస్తాడు గట్టిగా. గమనించారో లేదో? పండు పెట్టేసేస్తాడు. కొన్నిసార్లు 12 లెక్క వేయాల్సినోడు 11 వేసేస్తాడు. అరే 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 చూసినామంటే అరే పొరపాటు అయిపోయింది అంటాడు. ఎందుకు? ఎక్కడ చూసిన అబద్ధాలతో నిండిపోయింది. ఎందుకు? ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు బిడ్డలుగా మనం అబద్ధానికి దూరంగా, కళ్ళలాడే నాలుక అది విశ్వాసుల జీవితాల్లో ఉండకూడదు. కలహాలు తెచ్చే నాలుగు కూడా ఉండకూడదు. కళ్ళలే కాదు, కలహాలు తెచ్చే నాలుగు కూడా విశ్వాసుల హృదయాల్లో ఉండకూడదు. యాకోబు పత్రికలు అంటుంది, ఒకే నోటితో దేవుని స్తుతిస్తే ఒకే నోటితో మళ్ళీ మాట్లాడుతావా అసభ్యమైనవి? అవి మాట్లాడుతున్నావు అంటే మనకేమీ లేదు, దేవుని భయం లేదని. దేవుని భయం అంటే మాట్లాడుతావా? మాట్లాడతాం. కాబట్టి జాగ్రత్త. అలా చేయటం అనేది దేవునికి అసఖ్యమైన కార్యం. కళ్ళలాడి నాలుకను దేవుడు ఇష్టపడ్డాడు. దాని విషయంలో తీవ్రంగా దేవుడు స్పందిస్తాడనేది మనకు రెండవ మాటగా మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు నమ్మింది ఎవరిని? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నమ్మి నాకు అలవాటు అయిపోయిందంటే కుదురుతుందా? కుదరదు. అది నీ ఇష్టం కాదు జరగాల్సింది, దేవుని ఇష్టమే జరగాల, దేవుడు చెప్పినట్టే నడవాల. లేకుంటే మన ఇష్టాన్ని. నేను ఒకసారి ఒకడికి చెప్పే పాస్టర్, అతను ఏం చెప్పానంటే, వాడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఈసీఐ పాస్టర్, వాడు బీడీలు తాగుతాడు, కళ్ళు తాగుతాడు, దిక్కుమాలి అన్నీ ఉన్నాయి. నేను చెప్పాను, నువ్వు చేస్తే పర్ఫెక్ట్గా దేవుని సేవ చేయి, లేదా మానేసి ఏడన్నా వాచ్మెన్ పనిచేయరన్నా. ఎందుకంటే యాకోబు పత్రికలు అన్నాడు, దైవజనులుగా ఉండేవాడికి 2 అంతల శిక్ష. ఎంత? మీకు 10 రోజులు వేస్తే, సేవకులుగా ఉండి పొరపాట్లు చేస్తే 20 రోజులు వేసేస్తాడు. కాబట్టి సేవకులుగా ఉండి ఇలాంటి పనులు చేయకూడదు అని యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో వానికి వాక్యాన్ని చూపించి, అలాంటి వాళ్ళకి సూర్యుడే ఉదయించడం అని చెప్పాను.
వాక్యాన్ని చూపించి ఉదయించడం, ఇదిగా నాకు ఎండ పడతలేదా అన్నాడు. ఏం పడుతుంది? ఎండ పడతలేదా అన్న ఊరికి దిక్కుమాలాడు. దాన్ని కూడా సమర్థించుకుంటే ఎట్లా అన్నాడే. తర్వాత బిడ్డలో కూరలో, భార్య కూరలో, భర్త కూరలో వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు? శాపము తెచ్చుకోకూడదు నా ప్రియ దేవుని బిడ్డరా. అందుకని దేవుని సేవకుడిగా ఉంటే పర్ఫెక్ట్గా ఉండాలా, లేకపోతే మాని. అంతేగాని అటు ఇటుగా ఉంటే మనం అనొచ్చు, ఈరోజు అటు ఇటు ఉన్నారు కదా, మరి బాబు వాళ్ళతో నీకు ఎదురా నాన్న. నీ వరకు నువ్వు కరెక్ట్గా ఉండటం అది దేవుని ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలారా, 2 మాటలు మన గురించి. మొదటిది అహంకార దృష్టి, రెండోది కళ్ళలాడే నాలుక, మూడోది నిరపరాధులను చంపే చేతులు. నిరపరాధులు అంటే ఎవరోళ్ళు? అమాయకులోళ్ళు, ఏమి పాపం ఎరిగినటువంటి వాళ్ళు నిరపరాధులు. నిరపరాధులు మనం చంపేవాళ్ళు ఎవరంటే, మన కీర్తన 10:8 ఒక మాట గమనిస్తే, నిరపరాధులను చంపుదురు, వారి కన్నులు చాటైన స్థలాల్లో ఉండి నిరపరాధులను చంపేస్తారు. నిరపరాధులు అంటే మనం చాలా గమనించినట్లయితే, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, తాగుబోతులు కొట్లాడుకుంటున్నారు. ఆ దారిని పోయేవాడు మంచివాడుగా ఉండి పాపం వీడు వాడిని కొడతా ఉన్నారని అడ్డం పోయినప్పుడు ఆడిని వదిలిపించేసి ఈయన్ని చంపేస్తారు. అట్లా ఎన్ని కేసులో జరిగిపోయినాయి. అట్లా నిరపరాధుల వాళ్ళు, అన్యం పుణ్యం ఎరగనటువంటి వాళ్ళు నిరపరాధులను చంపే చేతులు. ఒకసారి మనం ఇర్మియా గ్రంథం 22:17, దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచి ఉన్నవి. చాలు. అన్యాయంగా ఏం సంపాదించేదానికి? లాభము సంపాదించేదానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణం ఒలికిస్తున్నారు, ప్రాణం తీసేస్తున్నారు, అన్యాయంగా లాభం సంపాదించేదానికి. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ దొంగలు ఉన్నారు, ఇళ్లలో పడి వాళ్ళకి కావాల్సినంత దోచుకుంటారు. ఆ ప్రయత్నంలో ఇంట్లో వాళ్ళని బాగా కొడతారు, ఆ ఇంట్లో ఉండే స్త్రీలను పాడు చేస్తారు. అరే వాళ్ళు ఏం చేశారా నీకు? జవాబు ఏమన్నా ఉంటుందా? మా పాప వాళ్ళ ఆ ప్రిన్సిపాల్ ఆయన ఒక ఇల్లు కట్టించాడు, పెద్ద బిల్డింగ్ కట్టించాడు. ఆ బిల్డింగ్లో పనిచేస్తున్న వాళ్ళు, కరెంటు పని చేసినవాడు ఒకడు, ప్లంబర్ అనేవాడు, ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే అంతకుముందు ఇల్లంతా పని చేశారు కదా వాళ్ళు, వాళ్ళ భార్య తలుపు తీసిందంట. ఏమి వచ్చారు అది ఇది మాట్లాడితే, అదే సార్తో మాట్లాడి ఏదన్నా డబ్బుల గురించి అది ఇది అని అన్నారంట. మాట్లాడుతూ ఉండి మరి ఆమెని బంధించేదాన్ని చూసి డబ్బు ఆడుంది అది ఇది అన్నప్పుడు ఆ ప్రయత్నంలో ఏం చేస్తారు? భార్యను చంపేశారు, అడ్డం వచ్చిన కూతుర్ని కూడా చంపేశారు. దేవుని బిడ్డలారా, కేవలం వాళ్ళు ఆదాయం కోసం ఒక నిరపరాధులను చంపి, ఆ ఇంట్లో ఆయన ఒక్కటే కూతురు, చాలా జ్ఞానవంతురాలు, భార్య చనిపోయింది, బిడ్డ చనిపోయింది. తర్వాత ఏమయ్యాడో నాకు తెలియదు. ఒకవేళ లోకంలో ఉండే ఈ చట్టాలు, ఈ వ్యవస్థ ఒకవేళ వాళ్ళని కొంత శిక్షించట్లదే కానీ, దేవుడు అలాంటి వాళ్ళని చూసి ఏం చేస్తున్నాడు? అసహ్యించుకుంటున్నాడంట. అసహ్యం. ఎంత ఎదవేందిరా నువ్వు అని ఆయన అసహ్యించుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే మనకు అవతర పక్క ఉండేది మన ప్రాంతాల్లో దేవుని బిడ్డలు భయంకరమైన శ్రమల్ని ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందంతా విస్తారంగా చేసిన పరిచర్య ఈరోజు పెద్దగా జరగట్లా. ఎందుకు? సువార్త చేస్తే పడుతున్నారు, చంపేస్తున్నారు. ఈ నైజీరియా ప్రాంతంలో అయితే 2009 నుంచి ఇప్పటి వరకు 52,000 మంది ప్రాణం పోగొట్టు కూడా విశ్వాసంలో వాళ్ళు చెక్కు చెదిరారా? ఒక్కడిని లేపేస్తే
ఎంతమంది మిగతామో మనకు తెలియదేట. ఎవడైనా టెర్రరిస్టులు వచ్చి ఒక్కరిని లేపారనుకో ఎవరుంటారు? కానీ వాళ్ళు 52,000 మందిని పోగొట్టుకొని కూడా ప్రార్థనలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, అరుస్తూ ఉన్నారు. వాళ్ళ విశ్వాసం ఏమి చెక్కు చెదరని విశ్వాసం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి వాళ్ళ విషయంలో, నిరపరాధుల విషయంలో దేవుడు అసహించుకొని వాళ్ళకి న్యాయం తీర్చడా? ఒకసారి మనం గమనించినట్లయితే కీర్తన 94:1-6 గమనిస్తే, యెహోవా, ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకుని, యెహోవా, వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అంటాడు, భూలోకానికి న్యాయాధిపతి, ఆయన సింహాసనం నీతి న్యాయం కలిగినటువంటి సింహాసనం. న్యాయాధిపతి నువ్వు లేయ్యా, భక్తిహీనులు వాళ్ళు ఉత్సహిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు వదరుతూ మాట్లాడుతున్నారు, యూట్యూబ్లంతా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు, దోషం చేయ వాళ్ళందరూ బింకాలు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, అటు చేస్తాం ఎటు చేస్తాం అని మాట్లాడుతున్నారు. వాళ్ళు నీ ప్రజలను అంటారు, దేవుడు యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకుని నీ ప్రజలను నలగొట్టుతూ ఉన్నారు, నీ స్వాస్థ్యాన్ని ఏం చేస్తున్నారు? బాధిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆనాడు సౌలు అనేటువంటి వ్యక్తి కూడా అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో రేగి యెరూషలేములో ఉండే దేవుని బిడ్డలందరినీ కూడా కొట్టేవాడు, చంపేవాడు, భయంకరంగా. యెరూషలేము నుంచి దేవుని బిడ్డలందరూ పారిపోయారంట, చెదిరిపోయారంట. అలాంటి వ్యక్తికి అపోస్తుల కార్యం 9వ అధ్యాయం వచ్చిన తర్వాత ఆయన ఒక దగ్గర గుర్రం మీద వెళ్తూ ఉంటే దేవుని వెలుగు ఆయన మీద పడింది. పడినప్పుడు ఆయన కళ్ళు కనపడలేదు, కింద పడిపోయాడు. కింద పడిపోయినటువంటి ఆయనకి దేవుని స్వరం వినపడింది, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావన్న స్వరాన్ని విన్నాడు. ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చాడు. నేను హింసిస్తుంది ఎవరిని? వీళ్ళని మనుషుల్ని అనుకున్నాను, కానీ ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడంటే నేను అనుకున్నట్టుగా ఆయన మానవుడు కాదు. నేను అనుకున్నట్టు ఆయన మానవుడు కాదు. అందుకే ఆకాశం నుంచి స్వరం వినబడుతుంది అని ఎప్పుడైతే వాస్తవాన్ని గ్రహించి అదే కోపానికి, ఈరోజు వెలుగు నా మీద పడితేనే కళ్ళు పోయినాయి, ఆయన కోపం వచ్చింటే ఊపిరి పోవటం ఎంతే పోతుంది? ఊపిరి ఎంతే పోతుంది? మా గంటలు ఏమన్నా పోతుందా? నిదానంగా రొంత సెలైన్ పోయినట్టు ఒక క్షణంలో వెళ్ళిపోతుంది ఊపిరి. ఎప్పుడైతే వాస్తవాన్ని తెలుసుకున్నాడు, ఆయన వెలుగు తన మీద పడితే కళ్ళు కనపడలేదు, ఆయన ఉగ్రత నా మీదకి వస్తే ఊపిరించిపోతుందని గ్రహించిన వాడై అప్పుడు లేచి దేవుని పనిచేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తీర్పు తీరిస్తే అలా ఉంటుంది. దేవుడు మనిషికి ఎందుకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు? ఎంత దుర్మార్గం వెళ్తున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని అంటే 97వ కీర్తన 3వ వచనంలో ఇంకొక మాట అంటాడు, ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అగ్ని ఆయన ముందుకు నడుస్తుందంట, అది ఆయన శత్రువులందరినీ కూడా కాల్చివేస్తుంది. ఒకసారి మీరు గమనించారా? బ్రెజిల్, అది 2024లో బ్రెజిల్ దేశంలో కూడా వాళ్ళు యేసు ప్రభు మరి ఆయన బొమ్మను పెట్టి, సైతాను బొమ్మను పెట్టి ఊరేగిస్తూ సైతాను చేత యేసు ప్రభుని కొట్టుకున్నట్లుగా వాళ్ళు ఊరేగించారు. అందరూ సంతోషంతో అరస్తా ఉన్నారు.
తర్వాత వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తుంటే చర్చి కాడ పోయి తగలబెట్టేయాలని పెట్రోల్ వేసుకుని పోతా ఉంటే అగ్ని అట్నే దిగు వచ్చి ఆ యవనస్తులందరిని బైకులతోటి కాల్చేస్తే బొగ్గులైపోయినాయి బైకులు కూడా. ఎందుకు? అగ్ని రూపంలో శత్రువులను దహించడానికి ఆయన వస్తాడు. మీకు తెలుసా ఈ సంవత్సరమా లాస్ట్ ఇయరా లాస్ ఇయర్ కదా, లాస్ ఏంజల్స్ అని అమెరికాలో ఒక పార్ట్. అది సినిమా యాక్టర్లు అందరూ బడా ధనవంతులు ఉండే ప్రాంతం అది. వాళ్ళందరూ ఫంక్షన్లు చేస్తూ దేవుడే లేడనే రీతిలో వాళ్ళు అనౌన్స్ చేసుకొని ఎంత జలసాలు చేస్తూ ఉన్నారు. అది జరిగిన వారం రోజులకే ఆ పర్వతం అగ్ని రేగింది. ఆ పర్వతం నుంచి వచ్చినటువంటి ఆ లావా అనేది ఊరంతాని దహించేసింది. ఒక్క పర్వతాన్ని ఆపి అమెరికాలో ఉన్న ఫైర్ ఇంజన్లు అన్నీ కూడా మొత్తం ఉపయోగించినా కూడా కనీసం 10% కూడా కంట్రోల్ చేయలేకపోయారు. మొత్తం స్మాష్ అయిపోయింది, ఎడారిలాగా మాడిపోయింది. ఆయన చేతిలో పడితే అది ఆ అగ్ని ఆయన ముందు నడుస్తుంది. మన కళ్ళ ఊపిరుంటే మనం కూడా ఈ దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభు రాకపోతే మనం చెప్పలేం, కానీ అది నిరపరాధుల విషయంలో దేవుడు తీర్చే తీర్పు అంత కఠినంగా ఉంటుంది. ఇంకొకటి కూడా మనకు మత్తయి సువార్త 23:35లో హేబేలు రక్తము మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ జరిగినటువంటి ప్రతి అకృత్యం, దుర్మార్గం, వీళ్ళందరికీ ప్రతిఫలంగా భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం అంతా కూడా మీ మీదకి, అంటే ఎవరి మీదకి? మనుషుల మీదకి వస్తుంది. ఇవన్నీ జరిగే వరకు కూడా ఈ తరము గతించదు. అంటే ఖచ్చితంగా ఇవన్నీ జరిగిన తర్వాత ఈ భూమి గతించిపోతుంది, కానీ ఖచ్చితంగా నెరవేరబోతుంది అని వాక్యం స్పష్టం చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నిరపరాధుల విషయంలో ఏలికి చూపిన, నిరపరాధుల విషయంలో కనుక్కున్న, నిరపరాధుల విషయంలో దుర్మార్గానికి పాల్పడిన దేవుడు సహించడు, దేవుడు అసహించుకుంటాడు. ఆ పరిస్థితి రాకుండా దేవుని అసహ్యానికి గురి కాకుండా ఉండాలంటే వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం అనేది చాలా, అది మనకు మంచిది, అది మనకు క్షేమం. తర్వాత చివరి మాట కొద్దిగా వచ్చి అహంకార దృష్టి, రెండోది కళ్ళలాడే నాలుక, నిరపరాధులను చంపే చేతులు, దుర్యాలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు నీతిగా నడుచుకోమని దేవుని బిడ్డలకు చెప్తే అవినీతిగా నడుచుకోవటం, అది దుర్యాలోచన. భక్తిగా నడుచుకోమని చెప్తే భక్తిహీనంగా నడుచుకోవటం అనేది దుర్యాలోచన. యథార్థంగా ఉండమంటే యథార్థతను కోల్పోయి ప్రవర్తించడం అనేది, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఇది దుర్యాలోచన. ఆలోచనలే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు అన్నీ కూడా దేవుని నొప్పించే ఆలోచనలు. నా ప్రియ దేవుని బిడ్డరా, అందుకనే ఒకసారి మనం గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాల్లో, చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు ఇక్కడ హృదయంలో నొచ్చుకుంటూ బాధపడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఈ నరుల హృదయం అది చెడ్డదన్నాడు. నరులు భూమి మీద నరులను చేసిన దానికి సంతాపం అంది హృదయంలో నొచ్చుకొని ఆయన అన్న మాట ఏంటంటే, వారు ఆ చెడ్డదని
వారి వారి ఊహ అంతయు వారి తలంపులంతా కూడా చెడ్డవేనని ఎప్పుడైతే గుర్తెరిగాడో ఈ మానవులు చేసుకున్న దానికి హృదయంలో నొచ్చుకున్నాడంట. ఛ, ఇలాంటి వాళ్ళని నేను కోరుకునేది, ఇలాంటి వాళ్ళని నేను ప్రేమించింది, ఇలాంటి వాళ్ళ కొరకు నా ప్రాణం పెట్టింది అని దేవుడు హృదయంలో నొచ్చుకుంటున్నాడంట. నా ప్రియ దేవుని పెట్టారా, మన జీవితాల్లో మనల్ని బట్టి దేవుని హృదయాన్ని నొప్పించే వారంగా ఉన్నామా, మనల్ని బట్టి సంతోషింపజేసే వారంగా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకొని, లోకం పరిస్థితి అది. లోకంలో నుంచి నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనం ఆలోచనలు మంచి ఆలోచనలుగా ఉన్నాయా, దుర్మార్గమైన ఆలోచనలుగా ఉన్నాయా? ఒకసారి పరిశీలించుకోవాలి. మనం మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, మరి గొల్యాతు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చేసాడు. పెద్ద 6 మూరల ధ్యానం, పడువు ఉంటాడు, బలవంతుడు. ఎంత పెద్ద ఆకారాన్ని చూసినటువంటి ఒక పక్క రాజు, సైన్యం అంతా కూడా భయపడి పారిపోతూ ఉంటే ఆడు నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ఎవరో మగోడు వస్తే నాతో యుద్ధం చేయండి, నన్ను ఓడిస్తే మేమంతా కూడా మీకు బానిసలు అవుతాం, మీరు ఓడిపోతే మేము మిమ్మల్ని పాలిస్తామన్నారు. అందరూ ఎన్ని రోజులు జరిగింది? 40 రోజులు అలా జరిగిన తర్వాత అప్పుడు దావీదు యుద్ధం అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఆయన అన్న ఒకే మాట ఏందో తెలుసా? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించేదానికి ఎవడీడు? సున్నతి లేని ఫిలిస్తీయుడు, వీడు ఎంతటి మాడు అని ఆయన ఈ 18వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో ఆయన అంటాడు. దేవుని బిడ్డలారా, మనం జీవము గల దేవుని సైన్యమై ఉంటే ఆఫ్టర్ వాడు వచ్చి మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటే రోషం తెచ్చుకోవాల్సిన దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. మనం కూడా కొన్నిట్లో రోషం, మళ్ళీ రోషం, పని బాగూడదా, బడి బాగూడదంటే రోషం వచ్చేస్తాం, చల్ల చూడొద్దంటే రోషం వచ్చేస్తాం, వాక్యం జాగ్రత్తగా వినంటే రోషం వస్తుంది, జరగండి అంటే రోషం వచ్చేస్తుంది. కాదా? లోపల ఎంతమంది తిట్టుకొని జరుగుతున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికీ రోషాలు వస్తాయి. అలాంటి దుర్మార్గుడైన గొల్యాతు ఛాలెంజ్ చేస్తుంటే, ఒక పక్క అపవాది ఛాలెంజ్ చేస్తుంటే, అపవాది చేత ఒక పక్క పీడించబడుతూ, అపవాది కట్టల్లో నలిగిపోతూ కూడా రోషం రావట్లే, పౌరుషం రావట్లే. ప్రభు అన్నాడు, మీరు అపవాదిని గద్దించండి, పారిపోతాడు అన్నాడు. పారిపోయి అపవాదిని గద్దించలేక సతికిల పడిపోయి వాని చేత పీడించబడుతూ మనం ఉన్నాం. కానీ ప్రభు మాటిని గద్దించే వాళ్ళంగా మనం లేవు. ఎందుకు? మనకు రోషం ఆడ రావట్లే. దిక్కుమాల నోటికల్లా రోషం వచ్చేస్తుంది. దిక్కుమాల నోటికల్లా రోషం అయిపోయి దేవునికి అవసరమైతే దేవుడి నుంచి కూడా దూరం అయిపోతాం. ప్రార్థన కూడా ఉండదు మనకు, వాక్యం కూడా ఉండదు మనకు. ఎందుకు? రోషం. ఇట్లా అన్నారు కదా దేవుని బిడ్డరా, రోషం తెచ్చుకొని మనం ప్రభు బిడ్డలుగా ఆయన మహిమార్థమై ఆయన ప్రభు అంటాడు, నన్ను బలపరచువాని ఎందుకు నేను సమస్తమును చేయగలను. ప్రభువా, నేను చేసిన ప్రార్థన ఏందో తెలుసా? గంగవారంకి వచ్చిన కొత్తల్లో నేను ఇట్లా స్వార్థ చేసి వెళ్ళినప్పుడు ఆ కళ్ళలో సైతాన్లు కనపడుతూ కొన్నిసార్లు నన్ను తరముతున్నప్పుడు, ప్రభువా, సైతాన్ అనేది ఆప్టల్ కదా, నన్ను తరముతుంది ఏంటి ప్రభా, నాకు శక్తిని, నాకు బలాన్ని అంటే అడిగితే నిశ్చయముగా ఆత్మనిస్తానన్నావు కదా, ఈ ఆత్మతో నన్ను నింపమని ప్రార్థన చేసేవాడిని. మీరు నమ్మండి నమ్మకపోండి, తర్వాత కాలంలో నేను జరిగేవాడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? బలపరచువాని యందు ఆయన సమస్తము చేయగలరు. ప్రభువా, నాకు సహాయం చేయమంటే ఆయన నిన్ను బలపరుస్తాడు. అది తర్వాత ఉందలే నేను పారిపోతానంటే పారిపో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రోషం తెచ్చుకొని ఉండాలి. కానీ ఈ దుర్యాలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు పక్కన పెట్టి ప్రభు బిడ్డలుగా మనం యోగ్యంగా జీవించాలి. కాబట్టి మనం దేవుని వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము? ఏదో రావటం పోవటం కాదు,
మనం ఏ రీతిగా సరైన రీతిలో భక్తిలో ఎదగాల, ఏరైన రీతిలో మనం ఎదిగితే దేవునికి మహిమ వస్తుంది, ఏ విధంగా మనం ఎదిగితే అపవాదిని ఎదిరించగలం, ఏ విధంగా మన కుటుంబం దేవుని దృష్టిలో మరింత ఆశీర్వాదాలు పొందుతుందనేది మనం దేవుని మాటల ద్వారా నేర్చుకునే దానికి వస్తున్నాము. దేవుని మాటల ద్వారా హెచ్చరించబడుతున్నాము. దేవుని మాటల ద్వారా కొన్నిసార్లు నొప్పించే ఉంటాయి. అలాంటప్పుడు నేర్చుకునే దానికి మనం ప్రయత్నం చేయాలి, సక్రమంగా ఎదిగేదానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి, మన సంఘానికి సంపూర్ణంగా ఉంటుంది. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.